తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి అభిమానం చాటుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతి పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ అభివృద్ధి పనులతో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు కలుగుతుంది. మొత్తం 57,962 కోట్ల విలువ గల 94 అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి జాతికి అంకితమిచ్చారు. అమరావతిలో 49,040 కోట్లతో 74 ప్రాజెక్టుల పనులకు అదనంగా 5,028 కోట్లతో చేపట్టే 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 3,680 కోట్లతో నిర్మాణం పూర్తయిన 8 జాతీయ రహదారులు ప్రారంభించారు. మరో 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితమిచ్చారు. రాజధానిలో కొత్తగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖలో పీఎం ఏక్తా మాల్ను ప్రధాని ప్రారంభోత్సవం చేశారు. 10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు, హడ్కో ద్వారా అదనంగా మరో 11,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా 12,157 కోట్లు, పేదలకు అందించే టిడ్కో గృహాల నిర్మాణానికి 4,400 కోట్లు, రాష్ట్రంలో రైల్వే రంగ అభివృద్ధి కోసం 73,743 కోట్లు, తిరుపతి జిల్లా కృష్ణాపట్నంలో 2,139 కోట్లతో క్రిస్ సిటీ, అనకాపల్లి జిల్లా పూడిమాడకలో 18,500 కోట్లతో హైడ్రోజన్ కేంద్రం, అమరావతికి 2,245 కోట్లతో నూతన రైల్వే లైన్ మంజూరు, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు 11,440 కోట్లు, విశాఖ జిల్లా నక్కపల్లిలో 1,877 కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్, మొత్తం 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి 400 కోట్లు, రణస్థలం కారిడార్ అభివృద్ధికి 252.42 కోట్లు, గుంటూరు నల్లపాడు ఆర్ఓబి నిర్మాణానికి 198 కోట్ల రూపాయలు, పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు కోసం 168 కోట్లు కేటాయించారు. ఈ అభివృద్ధి పనులతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌకర్యాలు మెరుగవుతాయి. పరిశ్రమలు తరలి రావడం ద్వారా అభివృద్ధి సాకారమవుతుంది. పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు కలుగుతాయి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మరోసారి రుజువైంది. My Media, the voice of India.